అనుకుంటున్నారా? సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు. తర్వాత ఏమంటున్నాడు? ఏమనుకుంటారంట వాళ్ళు? యెహోవా చూచలేదు. మీరు నిజంగా మీ దేవుడు నిజమైతే మీరంత సేటుగా ప్రార్థన, మేము అంత సేటుగా ఏమో జస్ట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అక్కడికి పోయి ఊరకనే ఒకటి ఇచ్చేసేసి ఏదో చేసుకొని వెళ్ళిపోతాం. అయినా సరే మేము మేడల మీద మేడలు, కార్ల మీద కార్లు, మేము బంగారం మీద బంగారం కొంటానే ఉంటాం. మీరు మాత్రం బుధవారం, శుక్రవారం, ఆదివారం కుదిరితే ఇంకొక 2 వారాలు కూడా మధ్యలో కుటుంబ ఆరాధనలు కూడా, కృతజ్ఞతా కుడికలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయినా సరే మీ బతుకులు ఎట్లుంటాయి? ఏం చేస్తాం? వినేవాడైతే కదా, చూసేవాడైతే కదా మీ దేవుడు అసలు అని ఎవరు అనుకుంటారంట? వాళ్ళు అనుకుంటారంట. అవునా? లోకస్తులు అనుకుంటారంట. ఎందుకని? వాళ్ళు పెట్టుకున్న గురిని వాళ్ళు ఈ లోకంలో ఏదైతే ఉందో శరీరాశ, నేత్రాశ, జీవోపుడంబం, వాటిని గురిగా పెట్టుకుంటారని. లోకంలో కొంతకాలం ఉండిపోయే డబ్బును సంపాదించాలని, పేరు సంపాదించాలని, ఆరోగ్యం సంపాదించాలని చెప్పి ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అంతా తిని మంచి ఆరోగ్యంగా ఉండి దేవుడు పిలుచుకున్నప్పుడు రేపు బాక్స్లో మంచి ఆరోగ్యవంతంగా పెట్టారనుకోండి చచ్చిపోయిన తర్వాత. అవునా? ఆరోగ్యంగా ఉన్నాడు అప్పుడు దాకా హార్ట్ అటాక్ వచ్చింది. దేనికన్నా పనికొచ్చింది ఆ బాడీ? అంత ఆర్గానిక్కే కదా తినింది. కానీ అన్ని బాడీస్ 10 రోజులు ఉంటే ఇదేమన్నా ఒక 50 రోజులు ఉంటారా? ఏమీ ఉండదు. అవునా? కానీ వాళ్ళ సత్యాన్ని తెలుసుకుంటున్నారా? సత్యాన్ని తెలుసుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంట? మనం శాశ్వతమైన దాన్ని పొందుకోవటం కోసం నిరీక్షణ కలిగి ఉన్నాం అన్నమాట. మనం దానికి సంబంధించిన ఆస్తి మనం కూడబెట్టుకుంటూ ఉన్నాం. అర్థమవుతుందండి? మనం ఒక పేదవాడికి మన కష్టార్జితంలో నుంచి ఒక పేదవాడికి మనం ఇచ్చినప్పుడు అది పరలోకంలో ఆ ధనం కూర్చబడిద్ది అనమాట. అక్కడ ధననిధిని మనం పోగు చేసుకుంటున్నాం, అక్కడ బ్యాంకులో వేసుకుంటున్నాం. మనం అన్ని మన కష్టార్జితంతో పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎవరికైనా మన సమయాన్ని, దేవుడి కృపను బట్టి మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని వేరే వాళ్ళు ఏమొచ్చిందిరా, నిజంగానే వాడికి బాగలేదు, నువ్వు అంత దూరం పోయి హాస్పిటల్ దాకా చూసి నీకు టైం వేస్ట్ చేసుకోకపోతే ఏదైనా పనికొచ్చేప్పుడు 1 రూపాయి వచ్చేది చూసుకోవచ్చుగా అంటారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? వాక్యాన్ని అనుసరించి ఎవరికన్నా బాగోలేదు అంటే వాళ్ళని పరామర్శించడానికి. అవునా? వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, ఏమైపోయిద్దో ఏందో, మరి అసలు ఏమైనా ఇద్దా ఏంది అని అనుకుంటాం. మనం వెళ్ళి చక్కగా దేవుడు మాటలు 4 మాటలు చెప్పగానే వాళ్ళకి ఏమొచ్చింది? ఒక ధైర్యం వచ్చింది. జీవితం మీద మళ్ళీ ఆశ చిగురించింది అనమాట. అర్థమవుతుందా? నిజంగా నా దేవుడు తోడుకున్నాడు, ఏం పర్వాలేదు, ఇంతకన్నా భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తాడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మాత్రమే జీవించాలని నువ్వు ఇష్టపడితే తప్పనిసరిగా దేవుడు